హాయ్ అండి, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనకు గిరిజన తెగలు చేసేటటువంటి నృత్యాలలో ఒక జానపద నృత్యం కురవంజి. ఏంటిది అది? కురవంజి నృత్యం. ఈ కురవంజి నృత్యాన్ని ముఖ్యంగా గిరిజనలోకెల్లా చెంచులు, కోయలు, కురువ అనేటటువంటి ఈ గిరిజన తెగలు చేసేటటువంటి నృత్యమే కురవంజి నృత్యం. ఇందులో కీలక పాత్ర పోషించేది కురువ గిరిజన తెగ. అందుకే వీరి పేరు మీదుగా ఈ నృత్యానికి కురవంజి నృత్యం అని వచ్చింది. ఇది జనరల్గా మహిళలు సమూహంతో ఒక గ్రూపుగా చేసేటటువంటి నృత్య ప్రదర్శన. మహిళలు సమూహంతో ఒక గుంపుగా చేసేటటువంటి నృత్య ప్రదర్శన. అయితే ఇక్కడ ఈ కురవంజి నృత్యంలో పురుషులు వేటగాన్లలాగా, స్త్రీలు జ్యోతిష్యం చెప్పేటటువంటి జ్యోతిష్కుల్లాగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. పురుషులు ఇక్కడ ఎట్లా ఉంటారు? వేటగాన్లలాగా, స్త్రీలు జ్యోతిష్కుల్లాగా, జ్యోతిష్యాన్ని చెప్పేటటువంటి జ్యోతిష్యుల్లాగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కురవంజి నృత్యం. కురవంజి నృత్యం అనేది మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మహిళలు సమూహంగా చేసేటటువంటి నృత్య ప్రదర్శన. ఏవి గిరిజన తెగలు ఇక్కడ? కోయ, సెంచు, కురువ అనేటటువంటి గిరిజన తెగలు ప్రదర్శించేటటువంటి నృత్యమే కురవంజి నృత్యము. ఓకే అండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.